కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముద్రగడ హైదరాబాద్ లోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 4 దశాబ్దాలకు పైగా తనదైన ముద్ర వేసిన నాయకుడు, ఉద్యమకారుడు, కాపు రిజర్వేషన్ పోరాటానికి ప్రతీకగా నిలిచిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా, ప్రజాప్రతినిధిగా సేవలందించిన ఆయన కాపు ఉద్యమ నాయకుడిగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇక ముద్రగడ పద్మనాభం 1953 జనవరి 22న తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి ముద్రగడ వీర రాఘవరావు ప్రతిపాడు నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కుటుంబ నేపథ్యంతో చిన్నప్పటి నుంచి రాజకీయాలు, ప్రజాసేవ పట్ల ఆసక్తి పెంచుకున్న ముద్రగడ అనంతరం రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇక 1978లో జనతా పార్టీ అభ్యర్థిగా ప్రతిపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 1982లో నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరి 1983, 1985 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు. అనంతరం మారిన రాజకీయ పరిస్థితుల్లో పలు పార్టీల్లో కొనసాగుతూ రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించారు. తన రాజకీయ జీవితంలో 4 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి లోక్సభ సభ్యుడిగా ఎన్నికైన ముద్రగడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. పలు శాఖలను నిర్వహిస్తూ ప్రజా సమస్యలపై నేరుగా స్పందించే నాయకుడిగా గుర్తింపు పొందారు. ఇక 1999లో కాకినాడ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిన ఆయన పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పలు సమస్యలపై ప్రస్తావించారు. ప్రజల సమస్యలపై గలమెత్తే నాయకుడిగా అప్పట్లో మంచి గుర్తింపు పొందారు. అయితే ముద్రగడ పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగడానికి ప్రధాన కారణం కాపు రిజర్వేషన్ ఉద్యమం. కాపు సామాజిక వర్గాన్ని వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చి రిజర్వేషన్లు కల్పించాలని ఆయన ఎన్నో సంవత్సరాల పాటు ఉద్యమించారు. ఈ ఉద్యమంలో భాగంగా పలు సభలు, ర్యాలీలు, ఆందోళనలు నిర్వహించడమే కాకుండా 7 సార్లు నిరాహార దీక్ష చేపట్టారు. ముఖ్యంగా 2016లో చేపట్టిన కాపు రిజర్వేషన్ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఆ ఉద్యమం రాజకీయంగానూ పెద్ద చర్చకు కారణమైంది. దాదాపు 2 దశాబ్దాల పాటు కాపు రిజర్వేషన్ అంశంపై పోరాటం చేసిన ముద్రగడ 2020లో ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఉద్యమం కారణంగా ఆర్థికంగా, ఆరోగ్యపరంగా తీవ్ర నష్టపోయానని ఆయన వెల్లడించారు. 2024లో ముద్రగడ పద్మనాభం తన కుమారుడు గిరిబాబుతో కలిసి వైసీపీలో చేరారు. ప్రజలకు మరింత సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 2024 ఎన్నికల అనంతరం తాను గతంలో చేసిన రాజకీయ ప్రతిజ్ఞకు అనుగుణంగా తన పేరును ముద్రగడ పద్మనాభం నుంచి ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నారు. ఇక ముద్రగడ మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర సంతాపం తెలిపారు. ఇక ముద్రగడ మృతికి సంబంధించి పూర్తి డీటెయిల్ అందించడానికి మా ప్రతినిధి గణేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. గణేష్, రమణి కొద్దిసేపు క్రితమే ముద్రగడ పద్మనాభం కుమారుడు గిరిబాబు ప్రకటన చేశారు. ముద్రగడ పద్మనాభం భౌతిక గాయాన్ని కిర్లంపూడిలోని స్వగ్రామానికి తరలిస్తామని ప్రకటించారు. రేపు ఉదయం కిర్లంపూడికి తీసుకొస్తున్నట్లుగా ఆయన ప్రకటించారు. అందువల్ల ఆయన అభిమానులు, అనుచరులు, ఆయన తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆయన భౌతిక గాయాన్ని సందర్శించడానికి అవకాశం ఇస్తాం, అంటే కిర్లంపూడిలో ఏర్పాటు చేస్తామన్నట్లుగా ఆయన ప్రకటించడం జరిగింది. దీంతో రేపు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఆయనకు సంబంధించినటువంటి అభిమానులు, జిల్లా ప్రజలు భారీ ఎత్తున తరలి వెళ్లేటువంటి అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం గారి మరణ వార్త విన్న తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రముఖులంతా కూడా స్పందిస్తున్నారు. కొద్దిసేపు క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన మరణ వార్తపై విచారణ వ్యక్తం చేశారు. పద్మనాభం కుమారి యొక్క కుటుంబం యొక్క ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది. ఆయన కుటుంబానికి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లుగా
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఆ తర్వాత ముందుగానే ముద్రగడ పద్మనాభం మృతికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంతాపం తెలియజేశారు. ముద్రగడ కుమారుడితో ఆయన ఫోన్ లో పరామర్శించడం జరిగింది. జరిగినటువంటి విషయాలు, ఆయనకు అందినటువంటి ట్రీట్మెంట్ అవన్నీ కూడా తెలుసుకున్నారు. ముద్రగడ మరణం తీవ్రంగా కలిసివేసినట్లుగా జగన్ ప్రకటించారు. ముద్రగడ పద్మనాభ సేవలు చిరస్మరణీయం అన్నట్లుగా ఆయన తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ముద్రగడ పద్మనాభం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రకటించారు. మాజీ ముఖ్యమంత్రి కాపు ఉద్యమ నేత పద్మనాభంగా తుది శ్వాస విడచడం తాను అంటే తాను అంతా కూడా బాధపడుతున్నట్లుగా ఆయన ప్రకటించారు. ముద్రగడ పద్మనాభం ఆయన ఆత్మకు శాంతి చేకూరడంతో పాటు ఆయన కుటుంబానికి, ఆయన ముఖ్యంగా ఆయన కుమారులకు, సతీమణికి, కుటుంబ సభ్యులందరికీ కూడా మద్దతు తెలుపుతూ సానుభూతి వ్యక్తం చేయడం జరిగింది. వైఎస్ షర్మిల కూడా ఆయన మరణ వార్త మీద అంటే స్పందించడం జరిగింది. ఆయన మృతికి రాజకీయాల్లో తీరని లోటుగా ఆమె ప్రకటించారు. కాపుల హక్కుల కోసం జీవితాంతం పోరాడినటువంటి వ్యక్తిగా, ప్రజా సమస్యలపై రాజీలని పోరాటం చేసినటువంటి నాయకుడిగా పద్మనాభం రాజకీయ ప్రస్థానం చిరస్మరణీయమని చెప్పి ఆమె ప్రకటించడం జరిగింది. అలా ప్రతి ఒక్కరూ కూడా స్పందిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రముఖులు అంటే చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తుల్లో ముద్రగడ కూడా నిలిచిపోతారు. ఎందుకంటే ఆయన కాపు ఉద్యమ నేతగా పేరుంది. అనేక ఉద్యమాల్లో పాల్గొంటూ బడుగు బలహీన వర్గాలు ఉన్నటువంటి కాపు సామాజిక వర్గంలో వెనకబడిన వారి కోసం ఆయన పోరాటం చేయడం జరిగింది. దీంతో ఆయన ఉభయ గోదావరి జిల్లాలో కూడా పేరుంది. ఇవాళ అనారోగ్యంతో మృతి చెందడం కలిసివేస్తుంది అందరినీ. అందువల్ల రేపు